స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో రోజుకు చేరిన సకల జనుల సమ్మె. స్తంభించిపోయిన ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు. కలెక్టరేట్ కార్యాలయం గేటు అద్దాలు ధ్వంసం. నిలిచిపోయిన చిత్ర ప్రదర్శన. 2 రోజుల సినిమా హాళ్ల బంద్. ప్రేక్షకులు సహకరించాలని విజ్ఞప్తి. ఖమ్మంలో సిపిఐ ప్రదర్శన రాస్తారోకో. దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఏఐఎస్ఎఫ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్. సింగరేణిలోనూ స్తంభించిన బొగ్గు ఉత్పత్తి. బోసిపోయిన బొగ్గు బావులు. కార్మిక వాడల్లో తెలంగాణ ఆందోళన. వార్తల్లోని వివరాలు. సకల జనుల సమ్మె రెండో రోజు కూడా విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు స్తంభించిపోయాయి. ఉద్యోగులు ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీఎన్జీఓలు ధర్నా చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు కూరపాటి రంగరాజు, ఏలూరి శ్రీనివాసరావు, వెంకటపతిరాజు, వేణుగోపాల్, సైదయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. సొయ్దుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి, వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి. బాంచన్ కాల్ మొక్త దొరని తలలొంచిన గులా పొలం, నవాబులై తలలెత్తి బరిసెలెత్తి కదిలినం. సొయ్దులు కాళ్ళ గజ్జల సొయ్దులు కాళ్ళ గజ్జల సొయ్దుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి, వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి. ఖమ్మం జిల్లాలో రెండో రోజు కూడా సమ్మె విజయవంతమైందని తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ కూరపాటి రంగరాజు తెలిపారు. ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొన్నారని చెప్పారు. సమ్మె ప్రశాంతంగా జరుగుతుందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఈ రోజు కూడా రెండో రోజు సమ్మె కొనసాగుతున్నది. నిన్న ఏ విధంగా అయితే సమ్మె కొనసాగించామో అదే రీతిలో అత్యంత ఎక్కువగా కూడా ఈ రోజు సమ్మె కొనసాగుతుంది. అదే 52,000 మంది ఉద్యోగులు, గెజెట్ ఆఫీసర్లు, పెన్షనర్లు, అన్ని కేడర్ ఉద్యోగాలు కూడా కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ రోజు ఇవాళ రేపు సినిమా హాళ్లు కూడా బంద్ కూడా జేఏసీ పక్షాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఈ విధంగా సమ్మెపై సమీక్షించాల్సిందిగా మేము కోరుతున్నాము. ముఖ్యంగా 177 జీవోను రద్దు చేయాలి. ఏ విధంగా అయితే ఉద్యోగస్తులైన ఎస్ఓ చట్టాలని, నల్ల చట్టాలకి జీవోలు ఇష్యూ చేస్తారో వాటిని ఇమీడియట్ గా రద్దు చేయాల్సిందిగా మేము అందరినీ వాటిని కోరుతున్నాము. ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సకల జనుల సమ్మెలో భాగంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. మరణం జీవితమంతా జనమే మననం. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ. కలెక్టర్ కార్యాలయం ఉద్యోగులు విధులు నిర్వహించరాదని విద్యార్థులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు చేసిన దాడిలో ఓ అద్దం ధ్వంసమైంది.
నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్: బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, NCET, ICET and ECET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, Dare Campus, Kuruvi Road, Khammam. Cell 93963-17401 and 93912-11166. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని CPI డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో నిలదీస్తూ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయమని పేర్కొంది. ఖమ్మంలో CPI ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ప్రదర్శనగా మయూరి సెంటర్లో రాస్తారోకో చేశారు. CPI ఆందోళనలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కార్యక్రమంలో CPI నేతలు సలాం, క్లైమెంట్, సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. పడుస్తున్న బల 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 పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. తెలంగాణ 10 జిల్లాల్లో కూడా ఎవరు కూడా ఉద్యోగస్తులు ఎవరు కూడా డ్యూటీకి వెళ్ళట్లేదు. అందరూ కూడా బైకాట్ చేశారు. CPI పార్టీ మద్దతుగా ఈరోజు భారీ ప్రదర్శన చేసి రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఏదైనా పార్లమెంట్ సమావేశాలు, ఈ పూర్తి సమావేశాలు కాకముందే తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో వెంటనే పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
సకల జనుల సమ్మెలో భాగంగా సినిమా హాళ్ల బంద్ జరిగింది. చిత్ర ప్రదర్శనలు 2 రోజుల పాటు నిలిపివేస్తున్నామని థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. ప్రేక్షకులు సహకరించాలని కోరాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సినిమా హాల్ బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు ఈ బంద్ జరుగుతుంది. సినిమా హాళ్లన్నింటికీ తాళాలేసి సకల జనుల సమ్మెలో భాగంగా బంద్ చేస్తున్నామని తెలిపారు. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బంగారు భవితకు తొలిమెట్టు. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ECE, EEE, CSE, మెకానికల్, సివిల్ మరియు MBA, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, KMTS. అర్హులైన SC, ST, BC, OBC మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని AISF డిమాండ్ చేసింది. సకల జనుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంది. ఖమ్మంలో AISF ప్రదర్శన రాస్తారోకో నిర్వహించింది. మయూరి సెంటర్లో దిష్టిబొమ్మ దగ్ధం చేసింది. AISF ఆందోళన వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తెలంగాణ పట్ల అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కూడా విద్యార్థి లోకం మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళ మంత్రులు కూడా ఈ యొక్క ఉద్యమంలో ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపించవలసిన బాధ్యత ఇవాళ తెలంగాణ మంత్రులపై ఉంది. తెలంగాణ మంత్రులారా, మీరు రాజీనామా చేయకపోతే మరి మీ క్యాంప్ ఆఫీసులు, మీ కార్యాలయాలు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలంగాణ ద్రోహుల్లా మీరు చరిత్రలో మీరు మిగలొద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ASF గా మరి సమస్యల పోరాటాలకు మేము సిద్ధమవుతా ఉన్నాం. సకల జనుల సమ్మె సింగరేణిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉత్పత్తిపైన గణనీయ ప్రభావం పడుతోంది. ఉద్యోగులతో పాటు ఆఫీసర్లు కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి ఏరియాల్లో సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. కార్మిక వాడల్లోనూ తెలంగాణ కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. బొగ్గు గనుల వద్ద తెలంగాణ వాదులు కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్ 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన PEDల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. JKCతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. USA గల MK యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, CSE, IT, ECE, EEE, మెకానికల్, MTech, CSE, B Pharmacy, M Pharmacy, MBA. బీటెక్ అండ్ MBA కోడ్ PPIT. B Pharmacy కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్. స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో MBAలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి. 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ECE, CSE, EEE, సివిల్, IT, MBA అండ్ MCA, MSET అండ్ ISET కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. దుమ్ముగూడెం టేక్ బండ్, పోలవరం ప్రాజెక్టులతో ఖమ్మం, నల్గొండ జిల్లాలకు జరుగుతున్న అన్యాయం, వాస్తవాలు, ప్రజల డిమాండ్లపైన త్వరలో ఓ సమావేశం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని AICC కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. 2 జిల్లాల ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారని చెప్పారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన పొంగులేటి తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కారు చేపట్టిందని, వాటి వల్ల స్థానికులకు కలిగే ఇబ్బందులను కూడా ప్రభుత్వం తొలగించేందుకు చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. 2 జిల్లాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం చర్యలు తీసుకుంటారని పొంగులేటి చెప్పారు. ఖమ్మం జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అవకాశం వచ్చింది, ఉపయోగించుకొని లీడర్షిప్ ఇచ్చాడు. ఆయన వెనక అందరం నడిచాం కాబట్టి ఏదో రెక్కల కష్టం చేసిండు, బండలు కొట్టి అన్ని చేసేసిండు, కార్యక్రమం ఏదో అనుభవిస్తున్నాం అని చెప్పి మాటలు మాట్లాడుతున్నాయి. ఆయన ఆస్తి మీద తీసుకోలేదు,
అందరం కలిసి కష్టపడడం. నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, లీడర్షిప్ నీకు ఫ్రీడమ్ ఇచ్చింది. కాబట్టి ఇంత పెద్ద భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఈ మొత్తం భారతదేశ ఎన్నికలు కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చినట్టు చెప్తారు. చెప్పడానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. నీకు నాలుగు ఉంది కదా అని ఎడిదిప్పటి మాట్లాడటం కాదు. తండ్రికి తగ్గ తనయుడుగానే చూసుకోవట్లేదు. జన్మనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా నేను పాతాళాలను దొరుకుతా, డిపాజిట్లు పోతాయని చెప్తాను. ఆయన లోక్సభ మెంబర్ అయింది, రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సరే, ఎవరికైనా ఫ్రీడమ్ ఉంది, పార్టీ పెట్టుకోవచ్చు కావచ్చు. పొలిశెట్టిగూడెంలో సజీవ దహనం కేసు మిస్టరీగా మారింది. కేసు మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొలిశెట్టిగూడెంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పొలిశెట్టిగూడానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు రంగయ్య మద్యం సేవించి రాత్రి ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న రంగయ్య తెల్లవారే సమయానికి ఇంటి పక్కన ఉన్న గడ్డివాములో కాలిపోయి ఉండటంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత కొంతకాలంగా రంగయ్యకు ఇతరుల మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే మద్యం మత్తులో ఉన్న రంగయ్యను సమయం చూసి శత్రువులే కాల్చివేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో రోజుకు చేరిన సకల జనుల సమ్మె, స్తంభించిపోయిన ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు, కలెక్టరేట్ కార్యాలయం గేటు అద్దాలు ధ్వంసం, నిలిచిపోయిన చిత్ర ప్రదర్శన, 2 రోజుల సినిమా హాళ్ల బంద్, ప్రేక్షకులు సహకరించాలని విజ్ఞప్తి. ఖమ్మంలో సిపిఐ ప్రదర్శన రాస్తారోకో, దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఏఐఎస్ఎఫ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్. సింగరేణిలోనూ స్తంభించిన బొగ్గు ఉత్పత్తి, బోసిపోయిన బొగ్గు బావులు, కార్మిక వాడల్లో తెలంగాణ ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.